హాయ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చాలా తక్కువ పీస్ మిగిలింది. ఈ తక్కువ పీస్లో ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా చూడండి, బ్లౌజ్ పీస్లో నుంచి ఇది ఇటు సైడ్ హ్యాండ్ కటింగ్ తీసాము, ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కటింగ్ తీసాము. మంది ఇటు సైడ్ హ్యాండ్ కటింగ్ తీసాం కదా, హ్యాండ్ కటింగ్ సైడ్ మన లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి ఉండాలి, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్కి వెళ్ళి ఉండాలి, ఓపెన్స్ మనకి వెళ్ళి ఉండాలి, క్లోజింగ్ ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా, ఆ కటింగ్ చేసిన పీస్ని ఇలా పెట్టేసుకోండి, ప్లేస్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసేయండి. ఇక్కడ అతుకులు పడవలేండి. ఇలా చూసేయండి, ప్లెయిన్ బ్లౌజ్ మీద మీకు పర్ఫెక్ట్గా అర్థమైద్ది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అన్నమాట. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసుకుందాం. యూట్యూబ్ చూసి ఈజీగా నేర్చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చేసుకున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ యూట్యూబ్ చూసేసి ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నారు టైలరింగ్ అనేది. మీరు కూడా టైలరింగ్ నేర్చుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా హాలిడేస్లో నేర్చేసుకొని వాళ్ళ డిజైనింగ్ వాళ్ళు చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. నేను చాలామందిని చూశాను అలాగా. హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా చిన్న చిన్న డ్రెస్సెస్ కుట్టుకుంటున్నారు కూడా. 9th 10th పిల్లలు కూడా వాళ్ళంతటా వాళ్ళు ట్రై చేసుకొని వాళ్ళ మోడలింగ్ వాళ్ళు చేసేసుకుంటున్నారు. అంత ఈజీగా ఉంటుందండి టైలరింగ్ అనేది. యూట్యూబ్ చూసి నేర్చేసుకోండి. అంత హెవీ ఏం అనిపించదు. నేర్చుకుంటే మనకి ట్రిక్స్ అనేవి అర్థమైపోతే చాలా ఈజీ అనిపిస్తుంది. ఎంత ఈజీగా ఉంటుందో దాని వెనక అంత కష్టం కూడా ఉంటుంది. నేనేమి అంత ఈజీ అని చెప్పాను, దాని దగ్గర కష్టం కూడా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసాను. ఇక్కడ చంక లోతు కోసం కూడా ఇట్లా పాయింట్ ఇలా పట్టుకొని ఇలా పాయింట్ తీసేసాను నేను. ఓకేనా, ఈ పాయింట్ కలుపుకుంటూ లైన్స్ గీసిద్దాం. మనం కస్టమర్స్కి కుడుతున్నాము అంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా అంటే మనం ఎంత మంచిగా కుట్టినా కానీ కొంతమంది నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు, నచ్చే వాళ్ళే తక్కువ ఉంటారు. అందుకని మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కానీ వాళ్ళకి నచ్చదు. కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసేయండి. కటింగ్లోనే ఉంటుంది మొత్తం. కటింగ్ పోయిందంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచ్ మందంతో ఇలా కరువు తీసుకోండి. చంకలోతు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా చంకలోతు తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనేది 3 ఇంచెస్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసాం కదా. మెయిన్ డాట్ ఎలా తీయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసేసి బ్లౌజ్ హైట్ మీరు ఉక్స్ పట్టికెళ్ళి పట్టుకోండి. బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూడడానికి ఉక్స్ పట్టికెళ్ళి పట్టుకొని ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని లాగినట్టు చేయొద్దు. ఇది అసలే చాలా లొడుగా ఉంది. లాగినట్టు చేయకుండా చాలా అంటే చాలా ఫ్రీగా పట్టుకోండి. మీ స్టిఫ్గా ఉంటే బ్లౌజ్ అయినా సరే చాలా లూజ్గా పట్టుకోండి. ఇక్కడికి వచ్చేసి మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. బ్లౌజ్ హైట్ పాయింట్ చేశాక ఎల్ స్కేల్ హెల్ప్తో అదే పాయింట్ని బేస్ చేసుకుంటూ ఒక లైన్ గీసేయండి. స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ వచ్చేసింది. తర్వాత మెయిన్ డాట్ ఏదైనా ఉక్స్ పట్టి నుంచే చెక్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. 2.5 వచ్చింది. ఇదైతే అసలు చాలా పెద్దగా పెట్టారు ఉక్స్ పట్టి. లేకపోతే కనుక మనకు ఉక్స్ పట్టి చిన్నగా ఉంటే ఇక్కడ నుంచి ఉక్స్ దగ్గర నుంచి లెక్కెట్టచ్చు. కానీ చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఈ స్టిచ్ దగ్గర నుంచి లెక్కేస్తున్నాను. 2.5 సరిపోతుంది వీళ్ళకి. 2.5 ఇక్కడ నుంచి ఇలా 2.5కి పాయింట్ చేయండి. ఈ పాయింటింగ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2.5 మళ్ళీ పెట్టి ఇలా మార్క్ చేసేసి దీన్ని టేప్ని సగాని చేయండి.
సగానికి చేసి ఇలా పాయింట్ చేసేయండి. ఎంతైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో అంత చేసేసి సగానికి చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే 2.5 హైట్ కూడా పెట్టేయచ్చు. అంటే ఈ కొలతల వాళ్ళకి ఇంత, ఆ కొలతల వాళ్ళకి అంత అని చెప్పేసి అంత గుర్తుపెట్టుకొని అంత బుర్రలేం ఖరాబ్ చేసుకోక్కర్లేదు. ఈ మెథడ్లో ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా కుదురుతుంది. ఎంత అయితే ఉంటుందో అంత పెట్టేయచ్చు డాట్స్ అనేది. అంటే హెవీ చెస్ట్ వాళ్ళకి 3 ఉంటుంది, అదే హైట్ కూడా 3 ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసేసి హైట్ ఒకసారి మెడ హైట్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. ఇలా పెట్టండి. షోల్డర్ పాయింట్ దగ్గరికి ఇలా పట్టుకొని మనం బ్లౌజ్ ఎలా అయితే వేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా ఇలా పెట్టేసేయండి. పెట్టేసేసి ఇలా స్కేల్ పెట్టేసేయండి. ఇలా స్కేల్ పెట్టేసేసి షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడికి చూడండి. షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు వచ్చిందో చూడండి. 6.5 దాకా వచ్చింది. అదే 6.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేద్దాము. ఎగ్జాక్ట్లీ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసేసి లైట్ కరువు తీసుకుందాము. లైట్ కరువు తీసేసి ఇప్పుడు ఇటు సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి హైట్ చూద్దాము. ఇక్కడ నుంచి 4వ ఉక్స్కి పట్టండి. ఇక్కడికి 4వ ఉక్స్కి ఇలా పెట్టండి. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ అనమాట. ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా కలుపుకుంటూ ఒక లైన్ గీసేయండి. కర్వ్ ఏం అవసరం లేదు, స్ట్రైట్ లైన్ గీసినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర హైట్, ఈ చంక డౌన్ ఉంది కదా, ఈ చంక డౌన్ దగ్గర నుంచి ఇలా పాయింట్ చేయండి. చంక డౌన్ దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ స్టిచ్ దగ్గరికి కొలుచుకొని ఒక 1/2 ఇంచ్ మందం పైకి పెట్టండి ఖర్చులకి. ఇలా కలుపుతూ ఇప్పుడు ఈ చివరి డాట్ నుంచి ఆ కలిపిన పాయింటింగ్కి కలుపుతూ ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ కూడా వచ్చేసింది మనకి. నాకు ఇక్కడ హైట్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది, బాగా హైట్ వెళ్ళిపోయింది అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నిజంగానే చాలా హైట్ వెళ్ళిపోయింది. ఇక్కడికి ఉంది పాయింటింగ్. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పు లేదు. చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి, చెక్ చేసుకొని కట్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మార్క్ చేసుకుంటే తప్పేం లేదు. కానీ ఒక్కసారి క్లాత్ కట్ అయిపోయిందంటే మనకి మళ్ళీ రాదు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఉక్స్ పట్టి కాజా పెట్టి హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది, చంక లోతు తీసేసాము, నెక్ తీసుకున్నాము, షేప్ బెల్ట్ హైట్ కూడా వచ్చేసింది. ఇంకా మనకి రావాల్సింది ఇక్కడ డాట్ ఇవనేది కట్ చేసాక చూపిస్తాను. ఇక్కడ మనకి 80 మీటర్స్ క్లాత్ అనేది ఇచ్చారు. అంతేనండి.
ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. మనకి ఇక్కడ 80 మీటర్స్ క్లాత్ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా తక్కువ క్లాత్ ఉంది. షేప్ బెల్ట్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేయాలి. ఇట్లా ఘాట్లు పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఈ చివరికి ఇలా మడతెట్టి ఈ మిడిల్ పాయింట్ని టక్ చేయండి. అలా టక్ చేసేసాం కదా. ఈ టక్ పాయింట్ కలిసేటట్టు స్కేల్తో ఒక లైన్ గీయండి. మీకు అర్థమవుతుంది కదా. ఈ టక్ పాయింట్ కలిసేలాగా ఒక లైన్ గీయండి. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఒక పాయింట్ చేయండి. ఇంతే, సింపుల్. మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది, చంకలోతు డాట్ అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టికి వెళ్ళి డాట్ అది ఎలా తీసుకోవాలి అంటే కనుక స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఒక 1/2 ఇంచ్ మందం వదిలేసేసి ఇక్కడ నుంచి ఈ పాయింటింగ్కి ఇలా పాయింట్ చేసుకొని దీంట్లో సగానికి టేప్ మడతెట్టి ఇలా పాయింట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఉక్స్పట్టి కాజాపట్టి డాట్ అనేది ఇలా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి టేప్ సగానికి మడతెట్టే ఉక్స్పట్టి కాజాపట్టి డాట్ వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతేనే మీకు హార్డ్ అనిపిస్తుంది. అర్థమైందంటే కనుక చాలా ఈజీ అనిపించేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టండి. ఉక్స్పట్టి కాజాపట్టి ఈపు భాగం సమానంగా పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇలాగా షేప్ బెల్ట్ ఎలా తీయాలో చెప్తున్నాను నేను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని 1/2 ఇంచ్ వదిలేసేసి పైకి పెట్టి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు వదిలేసాను అంటే కనుక ఖర్చులకి, పైన కింద ఖర్చులకి అనమాట. ఇలా పెట్టేసేసి ఇలా కొలిస్తే 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఒక్క చోట కొలిస్తే సరిపోతుంది. ఈ 2 కొలవక్కర్లేదు. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందంటే ఇక్కడ ఆటోమేటిక్గా 2.5 ఇంచెస్ పెట్టాలి మిడిల్లో. ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 ఇంచెస్ వస్తే దానికి హాఫ్ కలిపి ఇక్కడ పెట్టండి. మిడిల్లోనేమో హాఫ్ మైనస్ చేసి పెట్టండి. ఓకేనా. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ట్రై చేద్దాం ఈ క్లాత్లో వస్తుందా లేదా అనేది. నాకు డౌటే సరిపోతుందో లేదో అని. చూసారు కదా, సరిపోవట్లేదు. ఇక్కడ మిగిలిన ఈ 2 పీసెస్లో షేప్ బెల్ట్ కోసం ఏదన్నా సరిపోతుందేమో అని చూస్తున్నాను. నాకు ఎక్కడ పీస్ అనేది మీకు సరిపోను లేదు. దీనికి అతికేస్తాను తర్వాత. ఇప్పుడైతే మీకు షేప్ బెల్ట్ కటింగ్ అనేది నార్మల్ క్యాజువల్గా చూపిస్తాను. ఇలా చూడండి, ఇంత హైట్ కావాలి మనకి షేప్ బెల్ట్ కోసం. ఇక్కడ ఆల్రెడీ కోరస్ అనేది నేను ఖచ్చితంగా నడుం పట్టి కోసం కోరసే తీసుకుంటాను. దీంట్లో సగం కోరస్కి తీసేసాను. ఇప్పుడు మిగిలిన దాంట్లో ఉక్స్పట్టి కాజాపట్టికి వెళ్ళి 3.5 ఇంచెస్, ఈ చివర 3 ఇంచెస్ ఇక్కడ అతుకులు పడతాయి. ఇట్లా మిడిల్ అంటే మరీ మిడిల్లో కాదు, 3/4 అంతా ఉక్స్పట్టి కాజాపట్టికి వెళ్ళికే దగ్గరగా పెట్టండి. 2.5 ఇంచెస్ ఇలా తీసుకొని దీన్ని ఇలా కరువు గీయండి. ఇలా కరువు గీసేసామంటే సరిపోతుంది. షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకుంటే. మీరు ఎక్కడా కూడా హెచ్చు తక్కువలు రావు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది. ఓకేనా. షేప్ బెల్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇది ఉక్స్పట్టి కాజాపట్టి అనడానికి నేను ఇలా పెట్టుకుంటాను. ఓకేనా. బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్, నడుం పట్టి, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇందులో నుంచే షేప్ బెల్ట్ ఇంకో పీస్ తీసుకోవాలి. ఉక్స్పట్టి కాజాపట్టి కూడా తీయాలి. ఇవంతా స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను. హ్యాండ్స్ కూడా అతుకులు పడతాయి. మొత్తం కూడా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చింటే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.